ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ధ్యానంతో పాపాలు దూరం చేసుకోవచ్చా అన్నదానికి. ధ్యానం చేయడం వల్ల గతంలో చేసిన పాపాల తాలూకు దుష్ఫలితాలు, మానసిక బాధలు క్రమంగా తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా ఇది ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది, మన ప్రవర్తనను మారుస్తుంది మరియు కొత్త పాపాలు చేయకుండా మనసును అదుపులో ఉంచుతుంది. ధ్యానం ఎలా సహాయపడుతుంది అంటే, ధ్యానం వల్ల కలిగే నిజమైన జ్ఞానం మనిషిలోని అజ్ఞానాన్ని, తప్పుదారి పట్టించే కోరికలను తొలగిస్తుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి కోపం మరియు దురాశ వంటి దుర్గుణాలను తగ్గిస్తుంది. చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపం కలిగిస్తూ భవిష్యత్తులో మంచి మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తుంది. శ్వాసపై మరియు శరీరంపై శ్రద్ధ పెట్టడం ద్వారా అంతర్గత మల్మాలను తొలగించే ప్రాచీన పద్ధతి మంత్రధ్యానం. ఓం లేదా ఇతర పవిత్ర నామాలను జపించడం ద్వారా మనసును ప్రశాంతపరచడం. కేవలం సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ శూన్య స్థితికి చేరుకోవడం. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాల సందేశం భగవద్గీత, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. జ్ఞానం అనే నిప్పు అన్ని రకాల పాపకర్మలను భస్మం చేస్తుందని గీత చెబుతుంది. ధ్యానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు మనిషి పుణ్య పాపాలకు అతీతుడవుతాడని వివరిస్తుంది. ఈ విధంగా ధ్యానంతో పాపాలు అనేవి తొలగించుకోవచ్చా, పాపాలు దూరం చేసుకోవచ్చా అన్న సందేహము కలుగుతూ ఉంటుంది. యథార్థంగా ధ్యానము అనేటువంటిది మరి ఒక్క 10 నిమిషాలైనా, కనీసం మరీ ఎక్కువ కాకపోయినా ఏదైనా ఒక మంత్రము అనేటువంటిది తీసుకొని ఆ మంత్రాన్ని మానసికంగా అంటూ కనీసం ఒక్క 10 నిమిషాలైనా సరే ధ్యానము అనేది చేయటం చాలా చాలా మంచిది. మీకు అది చేసి చూస్తుంటే మీకు అది తెలుస్తుంది. మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి ఎవరికైనా కొంతమందికి ఉంటే అవి నశిస్తాయి, అవి తగ్గిపోతుంటే మనలో ఆ ఆలోచనలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. అలాగే అంతా పాజిటివే వస్తుంది. మనకి ఎప్పుడు కూడా మన మనసు కూడా అంతా పాజిటివే తెలియజేస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయినా సరే ప్రతిరోజు కూడా ధ్యానము అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే ఇంకా ఎవరికైనా సరే ఎటువంటి సందేహాలున్నా, సమస్యలున్నా చక్కని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు. ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను, చిక్కడపల్లి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. మరి దూరంగా ఉన్నటువంటి వారు ఫోన్లో మాట్లాడవచ్చు. దాని ప్రాసెస్ ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవటం మంచిది. అలాగే దైవిక వస్తువులు అనేవి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అనేక దైవిక వస్తువులు అనేవి ఉంటాయి. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఇంకా ఉన్నది, కొనసాగుతున్నది. అవి తెప్పించుకోవాలి అని అనుకున్నా సరే ముందుగా ఫోన్ చేసి సంప్రదించడం చాలా చాలా మంచిది. అది ఎటువంటి సమస్య అయినా సరే విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, అలాగే చక్కని సంతానం కలగటం, విదేశీ యానం, ఎప్పుడు వెళతాను, ఏమిటి, వెళ్ళే యోగం ఉందా లేదా, ఇవన్నీ ముందు తెలుసుకోవటం మంచిది ఎటువంటి సమస్యకైనా మరి అమ్మవారి అనుగ్రహం వలన చక్కని పరిష్కారం తెలియచేయటం జరుగుతుంది.